రాయ్పూర్లో జరిగిన ఒక ఉత్కంఠభరిత మ్యాచ్లో ఇండియా మాస్టర్స్ జట్టు తమ పటిమను చాటుకుంది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టైటిల్ను విజయవంతంగా కైవసం చేసుకుంది. వెస్టిండీస్ మాస్టర్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు సాధించింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్ 35 బంతుల్లో 45 పరుగులతో దూకుడుగా ఆడాడు. కానీ కెప్టెన్ బ్రియాన్ లారా కేవలం 6 పరుగులతో వినయ్ కుమార్ బంతికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన పెర్కిన్స్ కూడా 6 పరుగులతో నదీం బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేరాడు. రెండో డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన సిమన్స్ 41 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టుకు ఆధారంగా నిలిచాడు. స్మిత్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే 67 పరుగుల వద్ద నదీం బంతికి స్మిత్ బౌల్డయ్యాడు. వికెట్లు పడుతున్నప్పటికీ సిమన్సు అర్ధశతకంతో జట్టుకు గట్టి స్కోర్ అందించాడు. భారత బౌలర్లలో వినయ్ కుమార్ 3 వికెట్లు తీసుకోగా నదీం 2, నేగి, బిన్నీ ఒక్కో వికెట్ సాధించాడు. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మాస్టర్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ అంబటి రాయుడు 50 బంతుల్లో 74 పరుగులు చేసి అర్ధశతకంతో అదరగొట్టాడు. సచిన్ తెందూల్కర్ 18 బంతుల్లో 25 పరుగులు, గుర్కిరత్ సింగ్ 14 పరుగులతో రాణించాడు. చివర్లో యువరాజ్ సింగ్ 13 మరియు స్టువర్ట్ బిన్నీ 16 నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. వెస్టిండీస్ బౌలర్లలో అష్లే నర్స్ 2 వికెట్లు సాధించగా టినో బెస్ట్, బెన్ చెరో ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇండియా మాస్టర్స్ బ్యాటింగ్, బౌలింగ్లో చూపిన ప్రతిభతో టైటిల్కు అర్హులుగా నిలిచారు.